వెల్కమ్ టు మ్యాన్ రోబో. మానవతావాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు భవిష్యత్ తరాలకు అందించే విధంగా లక్ష్యంతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో రహదారుల భవనాల అతిథి గృహం వద్ద షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీ అధ్యక్షులు వెంకటస్వామి సభాధ్యక్షతన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అదనపు జిల్లా కలెక్టర్ బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మహనీయుల విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పండుగ వాతావరణం కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ నితిన్ చేతన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగా రూపుదిద్దుకున్న బాబు జగజ్జీవన్ రామ్ మహోన్నత వ్యవస్థకు రూపకల్పన చేయడంతోనే అట్టడుగు ఉన్న బడుగు వర్గాల రిజర్వేషన్తోనే ఎదుగుతూ వారి ఆశయాలను పునికిపుచ్చుకొని ముందడుగు వేయడం జరుగుతుందని, మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దళితుడిగా జన్మించి కృషి పట్టుదలతో ఉన్నత ఆశయాలతో ఉన్నత విద్యాభ్యాసంతో బీహార్ నుండి శాసనసభలో అడిగిడి వ్యవసాయ, రైల్వే, రక్షణ శాఖ, కార్మిక మంత్రిగా అనేక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా పేరొంది భారత ఉప ప్రధాని ఉన్నత పదవులను అధిష్ఠించి అంటరానితనం సమూలంగా తొలగించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని, జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్తో విద్యలో రాణించాలని, విద్యతో ఏదైనా సాధ్యపడుతుందని ఆనాడే ఆలోచించిన గొప్ప వ్యక్తి అన్నారు. సమతా దివాన్గా పిలుచుకుంటున్న బాబు జగజీవన్ రామ్ జీవితం బడుగు వర్గాల్లో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు. జిల్లాలో షెడ్యూల్ కులాల పాఠశాలలు, గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. నిరుపేద విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను శాల్వాలతో సన్మానించారు. తదుపరి సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు మేడ శ్రీనివాస్, ఆర్డీఓ గోపిరామ్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రమ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, బీసీ సంక్షేమాధికారి రవీందర్, కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కల్నల్ భుక్షపతి, డాక్టర్ సుగుణాకర్, రాజమౌళి, డాక్టర్ కృష్ణ, డాక్టర్ వంశీ, ప్రీతి దయాల్, నిర్మల్ రాములు, గడపాక రామచందర్, మల్లిగారి రాజమల్లి, మధు, బొట్ట నరసింహరావు, నక్క సురేష్, జోగు ప్రకాష్, రాగన ఉపేందర్, పైసా రాజశేఖర్, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు తిప్పార విజయ్ కుమార్, కందుకూరు ప్రభాకర్, దూసరి ధనలక్ష్మి, ధర్మవృక్షం ప్రధాన కార్యదర్శి బోట్ల శేఖర్, గద్దల కిషోర్, కన్నారపు శివశంకర్, సహాయ కార్యదర్శులు గజ్జవల్లి ప్రతాప్, వాంకడోత్స్ అనిత, కోశాధికారి సుధర కుమారస్వామి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గిరిమల్ల రాజు, ఉపాధ్యక్షులు బొట్ల రమేష్, ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జనగామ జిల్లా అధ్యక్షులు పులిశేఖర్, ప్రతినిధులు, నాయకులు, పోలీసు అధికారులు, టీఎస్ఎస్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.